ఉప్పు కూర్చో గంట అవుతుంది ఛాయ్ పోయాక ఛాయ్ వస్తుంది ఇంకా స్నాక్స్ వస్తాయి గంట అయితే ఇంకా నలుగురు యాడ్ అవుతారు ఇక నలుగురు గొప్ప చెప్తారు నీ గురించి నువ్వే కరెక్ట్ అయిపోయి మొత్తం మీదకి వెళ్తాం ఇంకో 2 ఛాయలు వస్తాయి మళ్ళీ 8 అయితే వేరే కూర్చోండి ఇంకో సీరియల్ స్టార్ట్ ఈ పిల్లడు ఏంటిది ఇక మనకేమో పార్టీలు దావతులు షోలు టీవీలు బయట రాజకీయం చేయాలి మరి పిల్లలు ఏంటి పోవాలా వాటి రాజకీయం ఏంటి వాడికంటే అర్థమవుతుందా మన పని కాదు ఈరోజు కమలాపూర్లో మార్నింగ్ 5 గంటలకి మున్సిపల్ కార్మికులు లేచి వాళ్ళ పని వాళ్ళు చేయకపోతే బ్రేకింగ్ న్యూస్ అయితే కమలాపూర్ సబ్ స్టేషన్ లో పనిచేసే ఆపరేటర్ 6 గంటలకి పవర్ ఆఫ్ చేశాడు మళ్ళీ ఆన్ చేయాలి ట్రిప్ వేయాలి ఆన్ చేయడం నా పని కదా మర్చిపోతే బ్రేకింగ్ న్యూస్ అయితే తెలంగాణలో కమలాపూర్ హాస్పిటల్లో పనిచేసే డాక్టరు మా ఆక్సిజన్ పెట్టింది బటన్ ఆన్ చేయడం నా పని కాదని మర్చిపోతే ప్రాణం పోతుంది బస్సు డ్రైవర్ ఆటో డ్రైవరు ఒక 2 నిమిషాలు స్టీమ్ పట్టుకోవడం నా పని కాదని వదిలేస్తే ప్రాణాలే పోతాయి అంటే కొన్ని వందల మంది ఈ రోజు మీరు నైట్ 10 o'clock ఇక్కడికి రావడానికి వాళ్ళ పనులు వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు ఎస్ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో అయినా మనం మన పనులు చేస్తున్నామా ఒక్కసారి ఊహించుకో సోర్ ఎవరికి ఆ సాడి ఎవరికి ఆ పనికి వాళ్ళ ముచ్చట్లు ఎవరికి ₹1 ముందు మీరు వేరే వాళ్ళు వచ్చి మీ ఇంట్లో ముచ్చట్లు పెడుతుంటే 3 క్వశ్చన్లు అడిగండి ఎవరైనా వచ్చి మీకు ఇంకోటి కూడా సోది చెప్తుంటే 3 క్వశ్చన్లు అడిగండి అక్క నువ్వు ఇప్పుడు ఆమె గురించి చెప్తా అంటున్నావు కదా ముచ్చట ఆ చెప్పే విషయంలో మంచి ఉందా చెడు ఉందా చెప్పండి ఏముంటే రాజేష్ చెప్తా అంటున్నావు కదా ఇప్పుడు ఒక విషయము చెప్పే దాంట్లో నిజం ఉందా అబద్ధమా అబద్ధమే అది పూర్తిగా 3 అక్కడ నువ్వు చెప్తా అంటున్నావు కదా చెప్పే దాంట్లో నీకైనా నాకైనా ఉపయోగం ఉందా అస్సలు లేదు నా క్వశ్చన్ అది ఉపయోగం లేదు అది మంచి కాదు దానిలో నిజం లేదు దేనికి వినాలి ఎందుకు వినాలి ఎవరి కోసం వినాలి ఒక ½ పిల్లోడితో కూర్చొని స్కూల్లో ఏ హోంవర్క్ చేసిండు తెలుగు ఎందుకు వస్తలే ఇంగ్లీష్ ఎందుకు వస్తలే సోషల్ ఎందుకు వస్తలే వాడు ఎందుకు మాట్లాడకపోతే కూర్చొని మాట్లాడుతున్నామా మీరు అంటారు ఫీజులు కట్టాను సార్ లక్షలు 50,000 70,000 స్కూల్ ఏం చేసేది వాళ్ళ పనే కదా సార్ మీరు గుర్తుంచుకోండి ఇది మీరు తిట్టుకున్నా పర్లేదు నేను ఒక ఫ్యాక్ట్ చెప్తున్నా మీకు పిల్లోడి సబ్జెక్ట్ లో స్టడీలో డెవలప్మెంట్ లో వాడి క్యారెక్టర్ లో 80% పేరెంట్స్ రోలే ఇది సూత్రము నేను బుక్ లో చెప్పట్లే ఇది వాస్తవము 20% మాత్రమే సొసైటీ టీచర్స్ 80% పేరెంట్సే అందుకే రాజేశ్వర్ ఏమన్నాడు అది మన బాధ్యత అన్నాడు అదే ప్రోగ్రామ్ నేను కూడా పిల్లల బయట మన బాధ్యత మీ పిల్లోడు మేడం మీ పిల్లోడు సార్ టీచర్లు వాళ్ళ క్లాస్ పెడితే 40 తెలుగు ఇంగ్లీష్ చెప్తారు వాళ్ళు 40 క్లాస్ రాపిస్తారు నేర్పిస్తారు కానీ వాడు వచ్చి ఫాలో అప్ చేయాల్సింది మీరే ఏ యాక్టివిటీ అయినా ఫాలో అప్ లేనిది పని చేయదు